బ్యాక్ టు న్యూస్. విశాఖ గీతం యూనివర్సిటీలోని ఆక్రమిత భూములను రెగ్యులర్ చేయొద్దంటూ వైసీపీ నేతలు ఆందోళన చేపట్టారు. రెగ్యులర్ చేయాలని చూస్తే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఖచ్చితంగా అడ్డుకుని తీరుతామన్నారు. ఆ భూములను స్వాధీనం చేసుకుని పేదలకు పంచుతామని చెప్పారు. జీవీఎంసీ ధర్నా చౌక్ వద్ద వైసీపీ నేతలు ఆందోళన చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. కళాశాలలో ప్రభుత్వ భూములను పరిరక్షించాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది. ఈరోజు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు మాజీ ఎమ్మెల్యే కర్నూలు ధర్మశ్రీతో పాటు ఇతర నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ రోజు మీరు చేస్తున్నటువంటి ఆందోళన ప్రధాన కారణంగా గత 3 రోజులుగా కూడా చూస్తున్నాం. గతంలో ఉన్నటువంటి కోట్ల విలువైనటువంటి భూముల్ని దారాదత్తం చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పి చెప్తున్నారు. అసలు ఏంటి భూముల వివాదం పరిస్థితి ఏంటి? ఇది ప్రభుత్వ భూమి. గతంలో గీతం సంస్థకి 20 ఎకరాలు గతంలో తీసుకోవడం జరిగింది. అది పోనీ ఏదో పేద విద్యార్థులకి ప్రాంత విద్యార్థులకి ఏదో రకంగా కొంచెం సాయం జరుగుతుందనే ఉద్దేశంలో గత ప్రభుత్వం గతంలోనే ఏ రోజైతే గీతం కాలేజీ పెట్టారో ఆ రోజు 20 ఎకరాలు తీసుకున్నారు. ఆ వంకతో తర్వాత 79 ఎకరాలు, సుమారు 79 ఎకరాలు 7,900 కోట్లు వర్త్ ఆఫ్ ల్యాండ్ ఆ రోజు చంద్రబాబు నేతృత్వంలో వాళ్ళ బంధువు అయినటువంటి లోకేష్ తోడలుడు అయినటువంటి భరత్కి అప్పచెప్పేశారు. ఈరోజు ఎంపీ పదవిని అడ్డం పెట్టుకొని ఈ విశాఖ ప్రభుత్వ భూమిని, విలువైన భూమిని ఒక్కొక్క ఎకరా అక్కడ గజం 1,50,000 నుంచి 2 లక్షలు విలువైనటువంటి మెయిన్ రోడ్డు ఇప్పుడు జగన్ గారు కట్టారు. జగన్ గారు కట్టినటువంటి దాని ఏంటి, అది ప్రభుత్వ ఆస్తి, ప్రభుత్వ భవనాల కింద ఉన్నాయి. దాన్ని ఎదుర్కొంటూ ఉన్నటువంటి ఈ ఆస్తిని ప్రైవేట్ పరంకి ఇక్కడ వాళ్ళకి గీతం కాలేజీ చేతిలో పెట్టుకొని సుమారు 55 ఎకరాలు దానం చేసే రైట్ ఎవడిచ్చాడు? కూటమి ప్రభుత్వం అయిన చంద్రబాబు నాయుడు కేవలం బంధుప్రీతి కొద్ది వాళ్ళ బంధువు అయినటువంటి వాళ్ళకి సగం అందులో నొక్కేద్దామని చెప్పి మిగిలిన సగం కూడా వాళ్ళు బుక్కేద్దామని చెప్పి ఈవేళ మొత్తం అంతా కూడా ప్రభుత్వ ఆస్తి అంతా కూడా మెక్కేద్దామని చెప్పి 5,500 కోట్లు వర్త్ ఆఫ్ ల్యాండ్ని కైంకర్యం చేసుకున్నారు. ఇదే భూమిని మా హయాంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆ రోజు మేము బోట్లు పాతి కబ్జాదారుడు భూదోపిడీ చేస్తున్నాడని చెప్పి మేము అడ్డుకట్టేసాం. అడ్డుకట్టేస్తే దాన్ని తొంగలోకి తొక్కి ఆ పక్క కోర్టులో ఉంటుండగా కోర్టులో నుంచి ప్రభుత్వమే ఆ కోర్టు కేసును విత్డ్రా చేసుకుంటూ ఈరోజు ఇక్కడ తీర్మానం జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి తీర్మానంలో లాస్ట్ ఎజెండా కింద పెట్టి అక్కడ మమ్మ అనిపించేద్దామని చేస్తున్నటువంటి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు వామపక్షాలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి మేధావులు అందరూ కూడా తిప్పుకొడుతున్నాం. అందులో భాగంగానే ఈరోజు ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. ధర్నా కార్యక్రమం చేసి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కళ్ళు తెరకపోతే ప్రభుత్వ ఆస్తి అయినటువంటి సుమారు అంతమంది 79 ఎకరాలు కూడా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు 55 ఎకరాలు కూడా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ని రిమాండ్లో ఉంచాలని ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని తిప్పుకొట్టి మళ్ళీ మా ప్రభుత్వ ఆస్తిని కాపాడి వేలాది కోట్ల రూపాయలు ఈరోజు జీవీఎంసీలో అనుమతి తీసుకొని అది కానీ భూమి అంత సంస్థకి రాసిస్తే పరిస్థితి ఏంటి? భవిష్యత్తు అవసరమైతే న్యాయ పోరాటం చేయడంతో పాటు రేపు మా అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్ళీ అదంతా కూడా లాగి అది పేద ప్రజలకి పంచుతాం తప్ప కబ్జాదారుడు అయినటువంటి భూ దోపిడీ చేస్తున్నటువంటి గీతం సంస్థ అధినేత అయినటువంటి ఎంపీగా పేరు చెప్పుకొని ఈరోజు పదవిని అడ్డం పెట్టుకొని ప్రభుత్వ ఆస్తులు చెబుతున్నటువంటి భరత్ కుమార్కి అంటగట్టే కార్యక్రమం ఏ రోజు కూడా చేయదు. అది అడ్డుకట్టి చేసే కార్యక్రమం డెఫినెట్గా దాన్ని అడ్డుకునే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకుని ముందుకెళ్తుందని మాత్రం ఈ ద్వారా తెలియజేస్తాం. మీరు చెప్పండి, ఈ వివాదం ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా భవిష్యత్తు ఏ విధంగా కార్యాచరణ చేయబోతున్నారో, దీనికి సంబంధించి మీ పోరాటాలు ఏ విధంగా ఉండబోతుంది? న్యూస్ ద్వారా చెప్తా ఉన్నాను, ఇది పెద్ద స్కామ్. గీతం కాలేజు రిలయన్స్కి అమ్ముదామని చెప్పేసి పెట్టారు. ఇది వాస్తవం. ఓకే, ఈ వాస్తవాన్ని ప్రజలందరూ కూడా గ్రహించాలి. అసలు గీతం పుట్టింది 1980లో 20 ఎకరాలు మాత్రమే అక్కడ కొన్నది. 74 ఎకరాలు ల్యాండ్ గ్రాబింగ్ చేసింది. చూడండి ఆ చౌదరీస్, ఆ ఎంవిఎస్ గోల్డ్ స్పాట్ మూర్తి. మొత్తానికి చంద్రబాబు నాయుడు రెగ్యులరైజ్ చేశాడు. ఏమంటే ఎంపీ కదా. ఇప్పుడు ఇంకొక 55 ఎకరాలేమో గ్రాబింగ్ చేశారు. అంటే ఈ తీసుకున్న తర్వాత ఈ సొసైటీ అంతా కూడా రిలయన్స్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే 5,000 ఎకరాల భూమి చూస్తూ ఉంటే
రిలయన్స్ రేట్ ఎంత కడుతుంది? రిలయన్స్ రేట్ ఎంత కడుతుంది అంటే ఇంచుమించు ఏ రకంగా చూసుకున్నా సరే ఒక 50,000 కోట్ల రూపాయలు దీన్నేమో ఈ యొక్క స్కామ్ ద్వారా తీసుకుందామని చెప్పి చూస్తా ఉన్నారన్నమాట. ఈ భరత్ ఆడిన నాటకం. అందుకే వలసదారుల్ని విశాఖపట్నం ప్రజలు నమ్మకూడదు. ఎక్కడి నుంచో వస్తారు, ఇక్కడ పుట్టిన ప్రజలకి మోసం చేస్తారు. ఇక్కడ ఆ భూమిని నమ్ముకొని ఆ సముద్రాన్ని నమ్ముకొని బతికే వాళ్ళందరికీ కూడా అన్యాయం చేసేది ఈ వలసదారులు అన్నమాట. తప్పకుండా దీన్ని అరికడతాం. దీన్ని అపెక్స్ కోర్టు, సుప్రీంకోర్టు వారు కూడా వెళ్ళి ఆపుతాం. ఆపి ఏదైతే వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి వచ్చిన తర్వాత 1848 కుటుంబాలకి ఎక్కడ స్థానికంగా పుట్టే వాళ్ళకి ఆ ల్యాండ్లెస్ పూర్కి 1 సెంటు చొప్పున ఇస్తాం. తెలుగుదేశంలో ఉండే వాళ్ళు కూడా ఒక 250 మందికి ఇస్తాం. జనసేనలో ఉండే వాళ్ళు కూడా 250 మందికి ఇస్తాం. అలాగే బీజేపీలో ఉండే వాళ్ళకి 250 మందికి ఇస్తాం. పేదవాళ్ళకి వాళ్ళ కార్యకర్తలు చాలా పేదవాళ్ళు. వాళ్ళ కార్యకర్త కూడా ఒక ఫీజు తగ్గించడు ఈ భరతగాడు. తెలుసు వాళ్ళకి. నేను ఇప్పిస్తాను తెలుగుదేశం కార్యకర్తలకి, బీజేపీ కార్యకర్తలకి, జనసేన కార్యకర్తలకి. అలాగా చేసి ఈ ల్యాండ్ ప్రొటెక్ట్ చేసుకుందామని చెప్తున్నాను. ఇది మొత్తంగా చూసుకుంటే గతంలో కూడా పలు సందర్భాల్లో ఈ రైతులకు సంబంధించి కూడా చేసినటువంటి భూ